వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట మండలంలో నూతనంగా నియమించిన 5 మంది వ్యాయామ ఉపాధ్యాయులతో కలిసి ఆత్మీయ సమావేశం. నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేసిన పూజలు. తిరుపతి జిల్లా కోట మండలం చుట్టేడు గ్రామం వద్ద వాకాడు ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని అల్లారెడ్డి వెంకటకృష్ణారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ ప్రభుత్వ పాఠశాలలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కోట మండలంలో నూతనంగా నియమించిన 5 మంది వ్యాయామ ఉపాధ్యాయులతో కలిసి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోట మండల విద్యాశాఖ అధికారి దారా మస్తానయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ దారా మస్తానయ్య మాట్లాడుతూ విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి కనబరిచిన విధంగా క్రీడల పట్ల ఆసక్తి కనబరిచే విధంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని తెలిపారు. కోట మండలంలోని క్రీడాకారులను మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తీసుకొని వెళ్లే విధంగా క్రీడాకారులను తీర్చిదిద్దాలని, కోట మండలానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అనంతరం నూతన వ్యాయామ ఉపాధ్యాయులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ బాలికల గురుకుల ప్రధానోపాధ్యాయులు రజని, వ్యాయామ ఉపాధ్యాయులు షేక్ సంధని బాషా, వల్లి అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులకి అందరికీ నా నమస్కారం. నూతనంగా ఇచ్చేసిన వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే సార్ చెప్పినట్లుగా ఒక డ్యామ్ నుంచి వరద వచ్చినట్లుగా ప్రతి పాఠశాలకి ఒక పీఈటీ పోస్ట్ రావడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఒక పాఠశాల అభివృద్ధి చెందాలంటే దానికి హెడ్ మాస్టర్, నెక్స్ట్ పీడీ గారు, ఇద్దరు కోఆర్డినేషన్తో ఆ ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది ఒక డిసిప్లిన్ అయితేనేవి మిగిలిన విషయాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కొంతమంది ప్రధానోపాధ్యాయులు పీడీ లేరు అనేటువంటి కొంచెం బాధతో కూడా 2-3 సార్లు వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మీరందరూ రావడం ఈ కోట మండలానికి చాలా సంతోషం. ప్రతి పాఠశాలలో ఒక పీటీ వ్యాయామ ఉపాధ్యాయులు ఉండడం చాలా సంతోషం. ఉండటమే కాదు, ఇక్కడ నేను నూతనంగా ఒక పాఠశాలలో ప్రమోట్ మీద ఒక 4 months ఇక్కడికి వచ్చాను. గతంలో నేను దాదాపు 20 ఏళ్ల సర్వీస్ ఉంది. నేను చాలా ట్రిక్స్ కూడా చూశాను. అయితే ఇక్కడ ప్రత్యేకంగా జస్ట్ సెలక్షన్స్లోనే ఒక పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయునికి ఒక పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయునికి ఎంత స్పోర్టివ్నెస్ ఉందో ఇక్కడే చూశాను. అంటే పిల్లలు ఉపాధ్యాయుల్లోనే అలా స్పోర్టివ్నెస్ ఉందంటే ఆటోమేటిక్గా పిల్లల్లో కూడా అంత స్పోర్టివ్నెస్ పిల్లల్లోకి తీసుకురాగలిగారు. చాలా చక్కగా మన అండర్ 14, అండర్ 17 ఈ యొక్క గేమ్స్ అన్నింటినీ కూడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ని చాలా చక్కగా, చాలా డిసిప్లిన్గా పిల్లలందరినీ కూడా ఎంకరేజింగ్ మోటివ్లో వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి గేమ్స్ అన్నింటినీ కూడా ఇక్కడ కండక్ట్ చేసి ఒక మంచి టీంని సెలెక్ట్ చేసి మనకి డివిజన్ లెవెల్కి పంపించడం జరిగింది. అదేవిధంగా డివిజన్ లెవెల్లో కూడా మన కోట మండలంలో విద్యార్థులు కొన్నిట్లో కబడ్డీ విన్నర్స్, వాలీబాల్ పోటీల్లో కూడా మన కోట మండలం విద్యార్థులు సెలెక్ట్ కావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా స్పోర్టివ్నెస్తో డివిజన్ లెవెల్లో, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మన కోట మండలంలోని పాఠశాల విద్యార్థులు పార్టిసిపేట్ చేసి వాళ్ళందరూ కూడా విన్నర్స్తో వాళ్ళకి తీసుకొచ్చి ఈ కోట మండలానికి ఒక మంచి పేరు తీసుకురావాలనేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా. కొత్తగా వచ్చిన వాళ్ళకి శుభాకాంక్షలు. మీరు మంచిగా ఇన్స్పైర్ అవుతారు. ఓకే, మా సక్సెస్ నేను పార్టిసిపేట్ చేయకుండా నేను అనుకుంటున్నా. మీకు మంచి బాగుంటుంది. చక్కగా నిజంగానే పక్క నుంచి చూస్తున్నాను.
కోట మండలం మొత్తం ఎప్పుడు కూడా నేషనల్ స్పోర్ట్స్ జరిగిన ఒక మంచి పండుగ వాతావరణం మీ పిఈటి పిల్లల్ని ప్రోత్సహించడం మాకు కూడా కార్తీక్ సార్ కానీ ఇక్కడ వలి సార్ కానీ మేడం మీ పిల్లల్ని పంపించండి. ఈసారి మేము పార్టిసిపేట్ చేయించలేదు, పీఈటీ లేకపోవడం, స్కూల్లో అసలు టీచర్స్ కూడా లేకపోవడం. లాస్ట్ టైం కూడా మా పిల్లలు కూడా డివిజన్ లెవెల్ వరకు వెళ్ళారు. నా హృదయపూర్వక కృతజ్ఞతలు. డివిజన్ లెవెల్ నుంచి నెక్స్ట్ స్టేట్ లెవెల్ కూడా వెళ్ళి మీ విద్యార్థులందరూ చక్కగా మంచి సక్సెస్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన కొత్త పీఈటీని కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. చక్కగా మీరు కూడా కెరియర్లో వెళ్ళి ఇన్స్పిరేషన్గా తీసుకొని చక్కగా మంచి విద్యార్థులను తయారు చేసి మీ కెరియర్ కూడా చక్కగా స్ట్రాంగ్గా చెప్పుకునే విధంగా మీ అచీవ్మెంట్స్ రికార్డు కూడా చక్కగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సార్ చెప్పినట్టు ఖచ్చితంగా అలాంటి రోజులు ముందు వస్తాయి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అలాగే ఉంది. అవి అమెండ్మెంట్లోకి ఇంకా రాకపోవడం దురదృష్టకరం. ఎప్పుడో 2020 ఎడ్యుకేషన్ పాలసీలో ఖచ్చితంగా విద్యార్థుల్ని ఒక సబ్జెక్ట్ ఐదర్ స్పోర్ట్స్ ఆర్ మ్యూజిక్ ఆర్ డాన్స్ ఆర్ ఎనీ ఇన్స్ట్రుమెంటేషన్ దే నీడ్ టు చూస్ బై హై స్కూల్ లెవెల్ ఫర్ ఏదో 6th or 7th డెఫినెట్గా చూస్ చేసుకోవాలి. ఒక సబ్జెక్ట్గా దాన్ని చదవాలి, ఎగ్జామినేషన్స్ రాయాలి, ఫీల్డ్లోకి వెళ్ళి ప్రాక్టికల్స్ జరిగినట్టుగానే ఇప్పుడు మీరు ఆడించినట్టుగానే ప్రతి లెవెల్లో పార్టిసిపేట్ చేయాలి. ఒక సంవత్సరంతో కాదు, కంటిన్యూస్ ప్రాసెస్ టిల్ 12th డిగ్రీ దాకా ఒకే కరికులంలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు ఇంటర్మీడియట్ డిగ్రీ ఉండదు, గ్రాడ్యుయేషన్ అంతవరకు తీసుకెళ్తున్నారు, +2 దాకా వెళ్తారు. ఆ తర్వాత కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే డిగ్రీ పీజీ కలిపేసి ఎడ్యుకేషన్ పాలసీ చెప్తుంది. ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుగా 7 years కోర్స్ ఉండబోతుంది. మేబీ డెఫినెట్గా మీరందరూ అనే కళ సార్ గారు ఇందాక చేసిన పీఈటీలకు పీడీలకు అందరికీ ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మన పీజీలు పీటీలు తక్కువగా ఉన్నారు పడమండలంలో. పడమండలంలోనే కాదు, మిగతా మండలంలో తక్కువ ఉన్నారు. ఈ డిఎస్సితో అందరూ కూడా కలగల కొంతమందిని చూసారు. పీఈటీలు పీటీలు చూసే లోపల నాకు కడుపు సంతోషం అయిపోయింది. ఎందుకంటే లేడీస్ కూడా లేరు, వేడి పీఈటీలు కూడా తక్కువగా ఉన్నారు. ఒక విజయ రాలేదా? ఇప్పుడు అందరూ కూడా అన్ని పోస్టులు కూడా పీఈటీలు పీఈటీలు అందరూ కూడా పిలుపుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ రోజుల్లో కంప్యూటర్ రోజులు, ఆన్లైన్ రోజులు, ఈ రోజుల్లో గేమ్స్ అనేటివి చాలా వెనకబడిపోయి ఉన్నాం. మన పిల్లలు కూడా అంతా మన గవర్నమెంట్ వాళ్ళు మేలు, ప్రైవేట్ స్కూల్స్ అయితే మరి అసలు గేమ్స్ అనే మాట లేదు. ఈ దసరా దాటిందంటే ఇంకా చదువు ముందు పడిపోతారు, ఇంకా గేమ్స్ అనేది ఉండదు. అట్లా గేమ్స్ అంటే ఆన్లైన్ గేమ్స్ అనుకునే రోజు వచ్చేసింది చాలా మందికి. ఈ మధ్య ఒక ఎమ్మెల్యే గారు వీడియోలో కూడా వస్తుంది, నువ్వు గేమ్స్ ఆడతావంటే ఆడతాను, ఏం గేమ్స్ అంటే ఆన్లైన్ గేమ్స్ అంటే వాడు గేమ్స్ అంటే ఆన్లైన్ గేమ్స్ అనుకుంటాడు. మా అమ్మ ఫోన్ తీసి ఎందుకు లేదు మళ్ళీ ఆడే ఉంది. అట్లా గేమ్స్ చూడటమే కానీ, క్రికెట్ అవి చూస్తుంటాం, గేమ్స్ చూడటమే కానీ పిల్లలు ఆడడం మానేసి పిల్లలంతా లావ్ అయిపోవడం, ఇంటర్మీడియట్ వచ్చే లోపల పిల్లలు లావ్ అయిపోవడం, అనారోగ్య సమస్యలు రావడం ఇవన్నీ కూడా వస్తున్నాయి. అయితే మన కోటమండల పీటీలు మాత్రం బాగా యాక్టివ్గానే మొన్న నిర్వహించారు. కంటే కూడా కోటమండలంలోనే బాగా జరిగిందని చూడతాం. స్కూల్ గేమ్స్ అంత బాగా కోట గ్రామంలో చుట్టుపక్కల అంతా మంచి పీటీలు పీటీలు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఇక్కడ బాగా గేమ్స్ నిర్వహించారు. పిల్లలకు పోటీలు అయితే చాలా బాగా వాళ్ళ ఖర్చు అంతా గవర్నమెంట్ పైసలు ఇవ్వలేదు, అయినా కానీ తగ్గకుండా మన వలి కానీ బాగా మిగతా ఫీజు అందరూ కూడా వచ్చేసి మేమున్నాము, గవర్నమెంట్తో బాగా సంబంధాలు ఉన్న విధంగా బాగా కృషి చేసి పిల్లల్ని బాగా గేమ్స్ ఆడడం జరిగింది. ఇంత వర్షం ప్రభావం వల్ల కొంత లేట్ కావడం ఇది జరిగింది, కానీ మొత్తానికి సాటిస్ఫైడ్, నేనైతే సాటిస్ఫైడ్. గేమ్స్ బాగా ఆడిపించారు. ఐదో వదిలేకుండా ఐదో ఋతు మంత్రం అయితే జరగదు, బాగా కష్టపడ్డారు. బాగా లైన్స్ రీల్స్ అన్ని పెట్టుకొని పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేసి, పీటీలు కూడా భోజనాలు ఏర్పాటు చేసి గవర్నర్స్ సహాయంతో చాలా బాగా జరిగింది. అయితే బాగా జరుగుతూ ఉంది, ఇంకా బాగా జరుగుతుందని మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే కొత్తగా వచ్చారు కాబట్టి, పీటీలు అందరూ కూడా వచ్చారు కాబట్టి బాగా యాక్టివ్గా ఉంటారు. కొత్త వాళ్ళు కాబట్టి హుషారుగా ఉంటారు కదా, కాబట్టి అందరూ కూడా బాగా కృషి చేస్తాం. మీ అందరికీ మా మండల విద్యాశాఖ సపోర్ట్ ఉంటుంది. మీకు ఏ కార్యక్రమం ఉంటుంది కానీ సపోర్ట్ ఉంటుంది.
నాకు కూడా ఇంట్రెస్ట్ అన్నమాట గేమ్స్ మీద. నాకు కూడా బాగా తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసియున్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి మహిళలు, అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేసి పూజలు చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట పట్టణంలోని ఆర్కే హైట్స్ అధినేత, హైదరాబాద్ వాస్తవ్యులు కోమారి కృష్ణ, రుక్మిణి, చిరంజీవి సాయి చరిత్, బాలయ్య, సులోచనమ్మ ఉభయదాతలుగా వ్యవహరించారు. ముందుగా వారి కుటుంబ సభ్యులు వెంపులూరి బాబురావు, లక్ష్మీ దంపతుల సమక్షంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దాతలను అమ్మవారి చీర, సారె, పసుపు, కుంకుమ, కండువలతో ఆలయ సత్కారాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ దాతలుగా మారి అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకారం అందించాలని షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కోరారు. ఈ కార్యక్రమానికి వ్యవహరిస్తున్న దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరి బాబురావు, కంచి పన్నాగాయ్ సాయి, వెంగల్తూరి శరవణన్, పాలూరి బాలు, ఇప్పలపల్లి కృష్ణయ్య, బల్లవోలు సుధాకర్ స్వామి, వెంకటకృష్ణయ్య, వెంకట్రావు, ఆలయ పూజారి కోసన కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కోటపట్టణంలో వెలసినటువంటి చల్లని తల్లి అమృతవల్లైనటువంటి మన కోటమ్మ తల్లి ఎంతమందినో ఆదరిస్తూ ఎంతమందికి భుజం తడుతూ నేనున్నాను, మీకు చల్లని ఆశీస్సులు అందజేస్తానని చెప్పేసి అందరినీ హక్కును చేర్చుకున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ప్రతి శుక్రవారం గత 4 సంవత్సరాల నుంచి, అంటే సరాసరిగా 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు హైదరాబాద్ వాస్తవులైనటువంటి శ్రీ కుమారి కృష్ణ గారు, వాళ్ళ శ్రీమతి రుక్మిణి గారు, చిరంజీవులు సాయి చైత్రిక, వాళ్ళ అమ్మ నాన్నగారు సులోచనమ్మ గారు, బాలయ్య గారు, వీళ్ళ యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ ప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భౌతిభాగ్యాలతో ఆనందంగా ఉంటూ వచ్చే నెల 16వ తేదీ 2018 నుంచి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక వనభోజన కార్యక్రమం దేదీప్యమానంగా పోయి ఏ విధంగా జరుగుతుందంటే భారీ ఎత్తున జరుగుతూ ఉంది ఇప్పటి వరకు. రేపు కూడా వచ్చే నెల 16వ తేదీ ఉదయం నుంచి వేద పండితులచే పూజలు అభిషేకాలు చాలా చక్కగా జరుగుతాయి. సాయంకాలం తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి 30 మంది మహిళలు వచ్చి జడకోలాటం చాలా చక్కగా ఉంటుంది, కనీ విని రీతిలో ఉంటుంది కార్యక్రమం. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తోడ్పాటు అందజేసి అమ్మవారి శివయ్య స్వామికి వీళ్ళకి పాత్రలు కాగలని అందరినీ ఈ మంచి సేవా కార్యక్రమాల్లోకి అందరినీ ఆహ్వానిస్తున్నాం. జై సాయిరామ్. జై తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామం వద్ద వాకాడు ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. ఎల్ఈడి లైట్లతో ఎదురుగా వస్తున్న భారీ వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ అప్రమత్తమై డివైడర్ను ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. వాకాడు డిపో నుంచి గూడూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు వెంకటగిరి పట్టణంలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. నేదురుమల్లి నివాసానికి చేరుకున్న కాకాని గోవర్ధన్ రెడ్డికి శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి స్వాగతానికి కాకాని ఆనందం వ్యక్తం చేశారు. వెంకటగిరిలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఉత్సాహం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో నేదురుమల్లికి రికార్డు స్థాయి మెజారిటీ తథ్యమనిపిస్తుందని కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు.
అన్న చూడలేదు అక్కడ షర్ట్ ఓకే సార్ ఓకే సార్ వచ్చేసి మా తిరుపతి జిల్లా కోట చిల్లకూరు మండలాలు త్వరలోనే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని తద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశం కలుగుతుందని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. కోట చిల్లకూరు మండలాల్లో జరుగుతున్న సాగరమాల క్రిస్ సిటీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో చెన్నై, కోల్కతా జాతీయ రహదారులను కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానం చేస్తూ సుమారు 3,000 కోట్లతో సాగరమాల రోడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. వరగలి క్రాస్ రోడ్ నుంచి 35 కిలోమీటర్లు, నాయుడుపేట నుంచి 36 కిలోమీటర్లు, ముత్తుకూరు నుంచి 19 కిలోమీటర్ల వరకు సాగరమాల రోడ్ల పనులు జరుగుతున్నాయన్నారు. సాగరమాల రోడ్డు నిర్మాణ పనుల్లో భూ సమస్యలు, మైనింగ్, ఇరిగేషన్ వంటి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కోట మండలంలో నూతనంగా నియమించిన 5 మంది వ్యాయామ ఉపాధ్యాయులతో కలిసి ఆత్మీయ సమావేశం. నల్లబరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేసిన పూజలు. తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామం వద్ద వాకాడు ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.